బ్యాచ్ అయిపోయేసరికి సార్థక్ బ్యాచ్ సో మనకు 10 మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 10 మాక్ టెస్ట్లో సో మీకు ఫిజిక్స్లో 40 మార్క్స్కి, మ్యాథ్స్లో 80 మార్క్స్, కెమిస్ట్రీలో 40 మార్క్స్. సో అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో సో అలానే ఇక్కడ కూడా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ ఇవ్వడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు ఆ వీక్ సిలబస్ ప్రిపేర్ అవ్వకపోయినా సో టెస్ట్ అయితే 100% ఇవ్వాలి. సో ఎందుకంటే టెస్ట్ మిమ్మల్ని కొంచెం డిమోటివేట్ చేయొచ్చు, తక్కువ మార్క్స్ వచ్చి, లేదంటే మీరు చదివినా కూడా సరిగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోవడం. సో ఇలా కొంచెం డిమోటివేషన్ ఉంటుంది. హలో గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు ఏ టైంలో చూస్తే సో ఆ టైం విషెస్ తీసుకోండి. సో దిస్ ఈస్ కృష్ణ, యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. సో నౌ we are going to start the Sarthak MSET batch. స్టూడెంట్స్ అవ్వచ్చు అండ్ ఏపీ స్టూడెంట్స్ అవ్వచ్చు. సో బేసిక్గా మనకు ఈ బ్యాచ్లో ఒక 5 minutes టైం తీసుకుంటాను. సో దాని తర్వాత విల్ గో ఫర్ ద ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ ఫిజికల్ వరల్డ్. సో చాలా చిన్న చాప్టర్. సో అందుకనేసే ఇక్కడ మీకు సార్థక్ బ్యాచ్ గురించి అండ్ మీరు ఎంసెట్ క్రాక్ చేయాలంటే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి ఒక 5 minutes మాట్లాడి సో ఐ విల్ గో టు ద లెక్చర్ డైరెక్ట్లీ. సో ఇక్కడ మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇయర్ ఎంసెట్ 2023 రాయబోతున్నారో సో ఈ తక్కువ టైంలో మనకు ఉన్న ఈ 45 daysలో సో మీరు సిలబస్ అంతా కవర్ చేసి ఎంసెట్కు ప్రిపేర్ అవ్వాలి, అదే కదా. సో దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని సో ఈ సార్థక్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లాసెస్ని బ్యాక్లాగ్ లేకుండా ప్రిపేర్ అవ్వండి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 16th March నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఈ రోజే మీరు ప్రిపేర్ అవ్వండి. సో సార్ ఐపీఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలా సార్ అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో కొంచెం ప్రాపర్గా మీరే సో మీకు బాగా వచ్చిన కాన్సెప్ట్ సబ్జెక్ట్ని ఐపీఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ముట్టుకోకండి. సో మీకు ఆల్రెడీ బాగా వచ్చు అంటే సో ఏదైనా సబ్జెక్ట్ మీరు బాగా స్ట్రగుల్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ బాగా స్ట్రగుల్ అవుతున్నారు అనుకోండి. సో ఐపీఈతో పాటు ఇప్పుడే ఫిజిక్స్ స్టార్ట్ చేసుకోండి. సో మీకు ఐపీఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు అబండెంట్ టైం దొరుకుతుంది ఐపీఈ ఎగ్జామ్స్ అయిపోయాక. సో 2 ప్యారలల్గా చేయడం అన్ని సబ్జెక్ట్స్ కష్టమే, నాకు కూడా తెలుసది. సో బట్ మనకు సిలబస్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు స్టార్ట్ చేయక తప్పట్లేదు, ఓకేనా. సో మీరు ఐపీ ఎగ్జామ్స్ అయిపోయాక ఏ సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 1 stretchలో కంప్లీట్ చేసుకోండి, ఓకే. సో అండ్ మెయిన్గా మనకు ఈ బ్యాచ్లో సో సబ్జెక్ట్ ఎలా టీచ్ చేయబోతున్నాం అండ్ దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఈచ్ చాప్టర్ కూడా సో ద కంప్లీట్ కాన్సెప్ట్స్ సో చాప్టర్లో మీకు ఆ చాప్టర్కి సంబంధించి ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని ఎంసెట్ పరంగా అంటే ఎంసెట్ లెవెల్లోనే, సో ఇక నీట్ జేఈ దాంట్లో కాదు. సో ఎంసెట్లో ఏ కాన్సెప్ట్స్ అడిగే ఛాన్స్ ఉంది ఆ చాప్టర్కి సంబంధించి, సో ఆ కాన్సెప్ట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైక్యూస్, ఓకేనా. సో కొన్ని చోట్ల మనకు డెరివేషన్స్ రిక్వైర్డ్ ఉంటుంది, సో కొన్ని చోట్ల డెరివేషన్స్ అసలు రిక్వైర్డ్ ఉండదు. సో అక్కడ ఏంటంటే డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఒక్కోసారి చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఆ చాప్టర్కి సంబంధించిన మైండ్ మ్యాప్ మొత్తం ఒకసారి ఇచ్చేస్తాం. సో ఆ మైండ్ మ్యాప్ అన్నీ మీరు ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకోవాలి. సో రాసుకొని సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో మోస్ట్లీ సో 30% వి ఫోకస్ ఆన్ థియరీ. సో మీ కాన్సెప్ట్స్ అర్థం చేపిస్తూ ఈ థియరీలో అండ్ 70% క్వశ్చన్స్. సో మీకు చెప్పినట్లుగా టోటల్ ఈ సార్థక్ బ్యాచ్లో 7500+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. సో మీరు కనుక దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని సో ఫిజిక్స్లో నేను చెప్పే కంటెంట్, మ్యాథ్స్లో కిరణ్ సార్ చెప్పే కంటెంట్ అండ్ కెమిస్ట్రీలో వెంకటేష్ సార్ చెప్పే కంటెంట్ సో ప్రాపర్గా స్టార్టింగ్ నుంచే ఫాలో అయ్యారంటే సో మీకు కంపల్సరీ మీ డిజైర్డ్ ర్యాంక్ అండ్ డిజైర్డ్ కాలేజ్ 100% వస్తుంది, ఓకేనా. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి అండ్ తర్వాత టీచర్స్ నమ్మండి, ఓకేనా. సో ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఏదైతే మనం చెప్తున్నామో సో అది చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్. సో అది చదివిన తర్వాతే వేరే కంటెంట్కి వెళ్ళండి. సో ఇప్పుడు ఆ బుక్ అని ఈ బుక్ అని సో మళ్ళీ అలా సో అది సగం చదివి ఇది సగం చదివి టైం వేస్ట్ చేయకండి, ఓకే. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సో దీంట్లోనే మీకు సో ప్రాక్టీస్ షీట్స్ ఇది క్లాస్లో జరిగేది అనమాట. సో ఇది క్లాస్ రూమ్లో విత్ ఇన్ ద క్లాస్. సో దీని తర్వాత సో మీకు ఈ క్వశ్చన్స్ కాకుండా ఇంకా డిపిపి ప్రాక్టీస్ షీట్ ఆర్ డిపిపి సో ఈ క్వశ్చన్స్ కూడా దీంట్లో కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఈచ్ చాప్టర్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, లేదంటే ఈ కాన్సెప్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అన్న క్వశ్చన్స్ అన్ని కూడా డిపిపిలో మెన్షన్ చేస్తాం. సో దీనికి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ఫస్ట్ మీరు మీ ఓన్గా చేయాలి. సో తర్వాతే వీడియో సొల్యూషన్స్కి వెళ్ళండి. ఎవ్రీ చాప్టర్కి డిపిపి ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సో మీకు మాక్ టెస్ట్. సో ఈ బ్యాచ్ అయిపోయేసరికి సార్థక్ బ్యాచ్ సో మనకు 10 మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 10 మాక్ టెస్ట్లో సో మీకు ఫిజిక్స్లో 40 మార్క్స్కి, మ్యాథ్స్లో 80 మార్క్స్, కెమిస్ట్రీలో 40 మార్క్స్. సో అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో సో అలానే ఇక్కడ కూడా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ ఇవ్వడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు ఆ వీక్ సిలబస్ ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వకపోయినా సో టెస్ట్ అయితే 100% ఇవ్వాలి. సో ఎందుకంటే టెస్ట్ మిమ్మల్ని కొంచెం డిమోటివేట్ చేయొచ్చు, తక్కువ మార్క్స్ వచ్చి, లేదంటే మీరు చదివినా కూడా సరిగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోవడం. సో ఇలా కొంచెం డిమోటివేషన్ ఉంటుంది. సో బట్ దాని నుంచే మీరు నెక్స్ట్ మోటివేట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్లో బాగా రావాలి, సో నేను రియలైజ్ అవ్వాలన్నమాట మీరు. ఓకేనా? సో అదంతా కూడా మీరు మాక్ టెస్ట్ల ద్వారానే. మీరు టెస్ట్ ఇవ్వట్లేదు అని అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఓకే? సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్గా సార్థక్ బ్యాచ్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో కంటెంట్ అండ్ క్వశ్చన్స్ ఏవైనా సరే సో ఇవి చదివిన తర్వాత ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ సో వేరే వాటికి వెళ్ళండి. ఓకేనా? క్లియర్? అండర్స్టూడా? సో షల్ ఐ స్టార్ట్ ద లెక్చర్ నౌ? సో చలో, సో లెట్ స్టార్ట్ ద ఫిజికల్ వరల్డ్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇది చాలా చిన్న చాప్టర్. సో దీంట్లో నుంచి మనకు 1 క్వశ్చన్ వస్తుంది, అది కూడా మోస్ట్లీ ఫోర్సెస్ నుంచే కానీ లేదంటే ఏ సైంటిస్ట్ ఏం డిస్కవర్ చేశారు సో అదంతా మీకు టేబులర్ ఫామ్లో ఇస్తాను. అండ్ సో ఫోర్సెస్ గురించి సో దెర్ ఆర్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయి యూనివర్స్లో. ఆ 4 ఫోర్సెస్ గురించి మాట్లాడుకుందాం అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డిస్కస్ చేసే క్వశ్చన్స్ కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్లు డిపిపిలో కూడా ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను, వాటి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాను. సో అవి కూడా చూడండి. ఓకే చలో. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద టుడేస్ టార్గెట్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సో ఫిజికల్ వరల్డ్ సో అంటే ఏంటి అసలు, అండ్ దెన్ సో సైన్స్ అండ్ సైంటిఫిక్ మెథడ్స్, సో దెన్ ఫిజిక్స్ అండ్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. ఫిజిక్స్ నేర్చుకోవడానికి వాట్స్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అంటే ఏ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దెన్ సో ఫిజిక్స్ ఇన్ రిలేషన్ టు అదర్ సైన్సెస్. సో బయాలజీ కావచ్చు, మెటీరియాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. సో అదర్ సైన్సెస్కి సో ఫిజిక్స్ అన్నది ఎలా రిలేట్ అయి ఉన్నది. ఓకే? అండ్ దెన్ సో ద ఇంపార్టెంట్ టేబుల్స్ మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా సో సైంటిస్ట్స్, ఎస్పెషల్గా సైంటిస్ట్స్ సో అండ్ దేర్ డిస్కవరీ. సో ఇక్కడ సపరేట్ రాశాను ఇది. సో సి హియర్. సో ఇక్కడ సో ఏ సైంటిస్ట్ ఏమేమి కనిపెట్టారు, లేదంటే సో దేర్ డిస్కవరీస్ ఆర్ దేర్ ఇన్వెన్షన్స్ అండ్ ఇయర్స్. సో ఇక్కడ ఇయర్స్. ఓకే? సో అండ్ దెన్ సైంటిస్ట్ అండ్ దేర్ ఇన్వెన్షన్స్. సో న్యూ ఇన్వెన్షన్స్ ఏ ఉన్నాయి, ఏ ఇయర్లో, సో ఏవేవి గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ కూడా ఈ లెసన్లో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్గా ఎట్ ద ఎండ్ సో ఏవైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో అడిగి ఉంటే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో కొన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం, కొన్ని డిపిపిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా? క్లియర్? అండర్స్టూడ్? చలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నౌ. సో ఫస్ట్ సి హియర్. సో బేసిక్గా మొత్తం కూడా థియరీ ఉంటుంది ఫస్ట్ చాప్టర్ ఇలా ఉందని బోర్గా అనుకోకండి. సో ఇట్స్ గోయింగ్ టు బి థియరీ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ చాప్టర్. సో ఫస్ట్ సైన్స్. సో సైన్స్ ఈజ్ ఎ సిస్టమాటిక్ అండ్ ఒరిజినల్ అటెంప్ట్ టు అక్వైర్ నాలెడ్జ్ అబౌట్ ద సరౌండింగ్స్ త్రూ అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ వెరిఫికేషన్. సో మన చుట్టూ జరిగేదంతా కూడా సైన్సే. సో ఏదైనా సరే సో సో న్యూటన్ యాపిల్ పడేటప్పుడు సో దాని నుంచి ద లా ఆఫ్ గ్రావిటేషన్ వచ్చింది, అంతేనా? సో అలా మన చుట్టూ జరిగేవే. వాటర్ డ్రాప్ స్పెరికల్గా ఎందుకున్నది, వాటర్ డ్రాప్ సో మీరు ఇలా వేసారనుకోండి సో అది స్పెరికల్ అవుతుంది. స్పెరికలే ఎందుకు అవుతుంది, సో దాని స్టడీయే ఫిజిక్స్. సో సైన్స్ అది, అంతేనా? సో ఇప్పుడు మనం అన్నం వండేటప్పుడు వాటర్ అంతా కూడా సో లిడ్ మీద ఇలా ఫామ్ అవుతుంటుంది, అవునా? సో వాటర్ డ్రాప్లెట్స్ లాగా. సో అది కూడా సైన్సే, అంతేనా? సో ఎవ్రీథింగ్ సో ఇన్ అవర్ సరౌండింగ్స్ ఏదైనా ఒక ఫినామినా జరుగుతుందంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే సైన్స్. ఓకేనా? సో ఫస్ట్ అది జరగవచ్చు, తర్వాత సైన్స్ డెవలప్ అవ్వచ్చు, లేదా అంతేనా? ఏదైనా ఫస్ట్ అది ఆల్రెడీ జరుగుతుంది అట్మాస్ఫియర్లో, సో దానికి సంబంధించిన సైన్స్ని మన సైంటిస్ట్ ఫైండ్ చేశారు, రైట్? సో నెక్స్ట్ సో ద సైంటిఫిక్ మెథడ్స్. సో సెవెరల్ ఇంటర్రిలేటెడ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్. సో ఏదైనా పర్టికులర్
ప్రొసీజర్ని వి కాల్ ఇట్ యాజ్ అ సైంటిఫిక్ మెథడ్ అనమాట. అంటే దీన్ని ఈ విధంగా ఫైండ్ చేయవచ్చు సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అన్నది. సో సమ్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో సైంటిఫిక్ మెథడ్స్లో మెయిన్ స్టెప్స్ వచ్చేసరికి సో ద సిస్టమాటిక్ అబ్జర్వేషన్స్, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ కానీ సో ఏదైనా ఒక థింగ్ కానీ ఉందంటే సో దాన్ని ఫస్ట్ అబ్జర్వేషన్, సో ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, సో దట్స్ కాల్డ్ ద సిస్టమాటిక్ అబ్జర్వేషన్. సో దెన్ ద రీజనింగ్, సో అలా జరగడానికి కారణం ఏంటి. సో దెన్ ద మ్యాథమెటికల్ మోడలింగ్, సో దాంట్లో ఇన్వాల్వ్ అయిన మ్యాథ్స్ని సో ఒక పర్టికులర్ మెథడ్లో లిస్ట్ చేయడం. సో అండ్ దెన్ సో థియరిటికల్ ప్రెడిక్షన్, సో దానికి సంబంధించిన థియరీని డెవలప్ చేయడం. నెక్స్ట్ సో ఏ ఇన్వెన్షన్ అయినా లేదంటే ఏ డిస్కవరీ అయినా కూడా సో సైంటిఫిక్ మెథడ్లో ఈ 4 స్టెప్స్ ద్వారా, అంటే ఈ 4 స్టెప్స్ని కంపల్సరీ ఇన్వాల్వ్ చేస్తారనమాట. క్లియర్? సో అర్థమవుతుందా? సో బేసిక్ థింగ్ ఏం లేదు, సైన్స్ అంటే ఏంటి, దాని తర్వాత సైంటిఫిక్ మెథడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న 4 స్టెప్స్ ఏంటి. సో ఇక్కడ వరకు క్లియరా? సో ముందుకెళ్దాం. సో ఒకసారి ఈ స్లైడ్ చూడండి. సో తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, విల్ మూవ్ ఫర్దర్. సో యాప్లో మీకు స్క్రీన్ షాట్ అలౌడ్ ఉండదు, సారీ. సో మీకు ఈ పీడిఎఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీకు ఈ పీడిఎఫ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సో ఫిజిక్స్. సో ఫిజిక్స్ని డిఫైన్ చేయండి. డిఫైన్ ఫిజిక్స్ నౌ. సో ఫిజిక్స్ ఈజ్ ఏ ఫండమెంటల్ సైన్స్ కన్సర్న్ విత్ అండర్స్టాండింగ్ ద న్యాచురల్ ఫినామినన్ దట్ అక్కర్ ఇన్ ద యూనివర్స్. సో ఏదైనా ఒక ఫినామినాని, యూనివర్స్లో జరిగే ఫినామినాని సో మీరు దాన్ని అర్థం చేసుకొని దాన్ని చదవాలి అని అంటే మనకు కావాల్సిందే ఫిజిక్స్, అంతేనా? సో ఏదైనా సరే యూనివర్స్లో, సో దట్ ఈస్ కంపల్సరీ రిలేటెడ్ టు ఫిజిక్స్. ఓకే, సో దెన్ ఇట్ హ్యాస్ మెనీ బ్రాంచెస్ సచ్ యాజ్, సో మీకు ఫిజిక్స్లో బ్రాంచెస్ ఆల్రెడీ మీరు 12th and 11th చదువుకునే బ్రాంచెస్ మీకు తెలుసు కదా. సో మెకానిక్స్ చదువుకుంటారు, ఆప్టిక్స్ చదువుకుంటారు, మోడర్న్ ఫిజిక్స్ చదువుకుంటారు, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం చదువుకుంటారు, రైట్? సో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నేర్చుకుంటారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ద ఫిజిక్స్ అనమాట. ఓకే, సో such as, so mechanics is a branch, electromagnetism is a branch second year, mechanics ఏమో ఫస్ట్ ఇయర్ లో వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిజం సెకండ్ ఇయర్ లో వస్తుంది, అండ్ థర్మోడైనమిక్స్ అగైన్ ఫస్ట్ ఇయర్ సిలబస్, మోడర్న్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ సిలబస్, సో ఎట్సెట్రా. ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్ అనమాట. మీరు ఇక్కడ 12th క్లాస్ 11th క్లాస్లో చదువుకునేవి వాటి ఇంట్రడక్షన్స్ మాత్రమే. క్వాంటమ్ ఫిజిక్స్ కానీ ఏదైనా సరే మీరు చదువుకునేవి జస్ట్ ఇంట్రడక్షన్స్ మాత్రమే. సో మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది, సో ఒక్కొక్క బ్రాంచ్ని సపరేట్ డివిజన్గా, సెమీ కండక్టర్స్ ఇది సపరేట్ డివిజన్, సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సపరేట్ డివిజన్, రైట్? సో దెన్ మెకానిక్స్ సపరేట్ డివిజన్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ సపరేట్ డివిజన్. సో అలా అంటే మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునేది ఒక కంప్లీట్ ఆ బ్రాంచ్ ఇంట్రడక్షన్ మాత్రమే, ఓవర్ వ్యూ అనమాట. సో రిమైనింగ్ మళ్ళీ ఇన్ డీటెయిల్ స్టడీ, సో మీరు పిహెచ్డి కూడా చేయవచ్చు ఒక్కొక్క సబ్జెక్ట్లో మళ్ళీ, రైట్? చలో. So between 1600 and 1900, so 3 broad areas were developed, so which is together called so the classical physics. So okay na? So around in between 1600 and 1900, so 3 broad areas are developed, so which is together called the classical physics. So these 3 areas of study are classical mechanics, so ఒకటి వచ్చేసి classical mechanics, సో ఇంకొకటి వచ్చేసి థర్మోడైనమిక్స్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్స్. సో ఈ మూడింటిని కలిపి సో ఒక క్లాసికల్ ఫిజిక్స్, ద క్లాసికల్ ఫిజిక్స్ బ్రాంచ్ లాగా ఫామ్ చేశారనమాట. క్లియర్? సో బట్ బై 1905 సో ఇట్ బికేమ్ అపారెంట్ దట్ క్లాసికల్ ఐడియాస్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ సెవెరల్ ఫినామినా. సో అప్పటి వరకు 1905 వరకు సో ఫిజిక్స్ని అంటే క్లాసికల్ ఫిజిక్స్ని విచ్ ఇంక్లూడ్స్ 3 మేజర్ ఏరియాస్, సో క్లాసికల్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఉన్నాయి. సో బట్ దాని తర్వాత ఈ క్లాసికల్ ఫిజిక్స్ అన్నది సో చాలా థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయింది. సో దానికోసం దెన్ సో సమ్ న్యూ థియరీస్ వర్ డెవలప్డ్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ మోడర్న్ ఫిజిక్స్. సో మనకు 1905 తర్వాతనే మోడర్న్ ఫిజిక్స్ అన్నది డెవలప్ అయింది. సో సచ్ యాజ్ స్పెషల్ రిలేటివిటీ, క్వాంటమ్ మెకానిక్స్, సో ఇవన్నీ కూడా సో చాలా వాటికి సొల్యూషన్స్ సో మనకి 1905 తర్వాత వచ్చాయి. ఓకేనా? సో ఎస్పెషల్గా ఎప్పుడైతే క్వాంటమ్ ఫిజిక్స్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయో సో అప్పుడు సో మన ప్రీవియస్ ఉన్న వాటికి సో ఒక సొల్యూషన్ అంటే ఒక ఆన్సర్ అన్నవి దొరికినాయి చాలా వాటికి కూడా. క్లియర్?
అండర్స్టూడ్. సో ఈ బేసిక్ థింగ్, సో బేసిక్ థియరీ మాట్లాడుకున్నాం మనం ఇప్పటి వరకు. సో నెక్స్ట్, సో ఇదంతా కూడా ఈ చాప్టర్ అంతా కూడా మనకు కంప్లీట్గా థియరీ పార్టే ఉంటుంది. సో మీకు ఎక్కడ ఎంసెట్లో క్వశ్చన్స్ అడుగుతారు అనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఏది గుర్తుపెట్టుకోవాలి అక్కడ నేను రిమెంబర్ కానీ లెర్న్ కానీ అని రాస్తాను. సో అది మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా ఏంటంటే ఫిజిక్స్ గురించి ఒక అవగాహన. సో ఫిజిక్స్ సో అసలు ఎలా డెవలప్ అయింది, సో ఏ బ్రాంచెస్ ఉన్నాయి దాంట్లో, అదంతా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకుంటాం ఫస్ట్ క్లాస్లో. ఓకే, సో దెన్ ద స్కోప్ అండ్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ద ఫిజిక్స్. సో ద స్కోప్ ఆఫ్ ఫిజిక్స్ ఈజ్ వెరీ బ్రాడ్. మీకు తెలుసు ఫిజిక్స్ లేకుండా ఏది కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. ప్రతి దాని వెనక కూడా ఫిజిక్స్ అన్నది ఉంటుంది, రైట్? సో ఫిజిక్స్ ఈజ్ వెరీ బ్రాడ్ and covers a wide range of magnitude physical quantities such as length, mass, time, energy, so etc. So work, power, so ఏదైనా కావచ్చు. ఓకేనా? సో ఎన్నో ఫిజికల్ క్వాంటిటీస్, మనం ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటి గురించి సో నెక్స్ట్ లెసన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో నేర్చుకోబోతున్నాం, రైట్? సో ఇవన్నీ ఏంటంటే సో ద ఫండమెంటల్ అనమాట. సో లెంత్ కానీ, మాస్ కానీ, టైం కానీ, అండ్ దెన్ ఎనర్జీ కానీ, ఇవన్నీ ఫండమెంటల్, రైట్? సో దెన్ so it deals with the physics deals with the macroscopic world like galaxies and universe, as well as microscopic world like nucleus of an atom and fundamental particles like electrons, protons, neutrons, etc. Physics ante so see ee statement meeku already telusu. Physics macroscopic level lo we talk about sun, so we talk about galaxies, avuna? సో గెలాక్సీస్ గురించి, సన్ గురించి, ఎర్త్ గురించి, సో వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం, అది ఫిజిక్సే. అలానే సో మైక్రోస్కోపిక్ లెవెల్లో సో హౌ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్, రైట్? సో హౌ ఏ న్యూక్లియస్ ఈస్ ఫార్మ్డ్, సో ఇవన్నీ కూడా ఏంటి ద మైక్రో ఫిజిక్స్. సో గెలాక్సీస్, సన్ గురించి, సో ఇదంతా కూడా మ్యాక్రో లెవెల్ ఫిజిక్స్. అంటే మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్లో సో ద ఫిజిక్స్ రోల్ ఈస్ ఎనార్మస్. ఓకే, అండ్ సో the immense excitement is involved in the study of physics, since it explained every naturally occurring phenomenon with a set of rules so that the clear understanding can be achieved. సో ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. సో ఎప్పుడు మనకు అసలు యాక్చువల్గా ఫిజిక్స్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చిందంటే, సో ఏదైనా న్యాచురల్గా జరిగే ఫినామినా, ఫర్ ఎగ్జాంపుల్ సో లా ఆఫ్ గ్రావిటేషన్ ఉంది, సో యాపిల్ పడడం, అంతేనా? సో ఈ యాపిల్ పడడాన్ని సో దాని వెనకున్న సైన్స్, సో దట్స్ అ ఫిజిక్స్. సో అది ఎప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ ద్వారా న్యాచురల్గా జరిగే ఫినామినా ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసామో, లేదంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ డ్రాప్ స్పెరికల్గా ఎందుకు ఉంది, ఓకేనా? సో అది ఆబ్వియస్గా ఎప్పటి నుంచో అది స్పెరికల్గానే ఉంటుంది ఒక సర్ఫేస్ మీద వేసినప్పుడు. సో బట్ దాని వెనకున్న ఫిజిక్స్ని మనం చదివినప్పుడు సో దట్స్ వేర్ ద యాక్చువల్ ఎగ్జైట్మెంట్ యాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్ ద ఫిజిక్స్, రైట్? సో దెన్ the challenge to carry out imaginative new experiments to unlock the secrets of nature, so to verify or refute theories, is really exciting. So enno inventions, discoveries physics lo, so by imagination, konnemo by imagination, so by konnemo by really proving, okay na? So konnitni manam prove cheyochu, so konnitni manam imagine chesukovali, so konnitiki just approximation istam, రైట్? సో ఇదంతా మనకు ఫిజిక్స్లో ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు సో యూ జస్ట్ రియల్లీ ఫీల్ ఇట్, అంతేనా? నెక్స్ట్, సో ఫిజిక్స్ ఇన్ రిలేషన్ టు అదర్ సైన్సెస్. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో మీకు ఆల్రెడీ తెలుసు ఫిజిక్స్, ఫస్ట్ ఫిజిక్స్ రావాలంటే మ్యాథ్స్ రావాలి, మ్యాథ్స్ రావాలన్నా ఫిజిక్స్ రావాలి, అంతేనా? సో ఫిజిక్స్ ఈజ్ ఫిజిక్స్కి ద మెయిన్ ఎలిమెంట్ ఈజ్ మ్యాథ్స్, అంతేనా? సో మీకు మ్యాథ్స్ 100 లైక్ మ్యాథమెటికల్ టూల్స్ లైక్ ఇంటిగ్రేషన్, సో డిఫరెన్షియేషన్, సో ట్రిగనామెట్రీ, సో ఇవన్నీ కూడా మన ఫిజిక్స్లో చాలా చాలా యూజ్ అవుతాయి. అందుకనేసి మనం బేసిక్గా ద బేసిక్ మ్యాథ్స్ అని ఒక చాప్టర్ నేర్చుకుంటాం. ఏ కోర్స్ స్టార్ట్ చేసినా కూడా బేసిక్ మ్యాథ్స్ అని నేర్చుకుంటాం. ఎందుకు ఫిజిక్స్లో బేసిక్ మ్యాథ్స్ ఎందుకు సార్? మనకి ఎవ్రీ చాప్టర్లో ఇన్వాల్వ్ అయ్యేదే ఫిజిక్స్, మ్యాథ్స్, అంతేనా? సో సీ హియర్, so physics is a very significant branch of science which plays a crucial role in understanding the developments so pertaining to the other branches of science such as so chemistry, biology, maths, meteorology, so ఏదైనా కావచ్చు, ఓకేనా? సో ఒక బ్రాంచ్కి రిలేషన్ లేకుండా ఎప్పుడు ఉండదు, అంతేనా? సో దెన్ physics in relation to maths, so study of physical variables led to the idea of differentiation. సో మన ఫిజిక్స్ నేర్చుకునే క్రమంలో మనం మ్యాథమెటికల్ మోడల్స్ డెవలప్ చేసే టైంలో సో వీ రిక్వైర్డ్ సమ్ మ్యాథమెటికల్ టూల్స్, వాటి అవసరం పడింది. సో సచ్ యాజ్ డిఫరెన్షియేషన్, సో ద ఇంటిగ్రేషన్ టూల్, అండ్
సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టూల్స్, రైట్. సో మీనింగ్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సో బికమ్స్ ఫిజిక్స్, అంతేనా. సో ఈ స్టేట్మెంట్ చూడండి. సో మీనింగ్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ బికమ్స్ ద ఫిజిక్స్, రైట్. సో మనకు మ్యాథ్స్ లేకుండా ఫిజిక్స్ లేదు. సో మ్యాథ్స్ 100% ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఫిజిక్స్లో. క్లియర్ అయ్యి పార్ట్ డన్. నెక్స్ట్ సో నౌ ఫిజిక్స్ ఇన్ రిలేషన్ టు కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీకి ఫిజిక్స్ ఎలా రిలేషన్ ఉంది మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్రే డైఫ్రాక్షన్ అండ్ రేడియో యాక్టివిటీ హ్యాస్ హెల్ప్ టు డిస్టింగ్విష్ ఇన్ బిట్వీన్ ద వేరియస్ సాలిడ్స్ అండ్ టు మాడిఫై ద పీరియాడిక్ టేబుల్. సో ఒక ఏదైనా ఒక సాలిడ్ దాని క్రిస్టల్ స్టడీ సో నేర్చుకోవాలి అంటే సో వి యూజ్డ్ సో ద ఎక్స్రే డైఫ్రాక్షన్ ఫినామినా, ఆ రేడియో యాక్టివిటీ ఫినామినా. సో ఇవన్నీ కూడా సో పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, సో వాటి మైక్రో స్టడీ చేయడానికి యూజ్ అయిందే ఫిజిక్స్. అవునా, అంతేనా, రైట్. చలో సో ఫిజిక్స్ ఇన్ రిలేషన్ టు అదర్ సైన్సెస్లో సో ఫిజిక్స్ ఇన్ రిలేషన్ టు ఆస్ట్రానమీ. సో లైక్ optical telescope of reflecting and refracting type enabled man to explore the space around, అంతేనా. సో ఎప్పుడైతే మీరు ఆప్టికల్ టెలిస్కోప్స్, సో అది కాంపౌండ్ మైక్రోస్కోప్ కావచ్చు, ఆస్ట్రానామికల్ మైక్రోస్కోప్ కావచ్చు, సో ఇలాంటి డివైసెస్ ఫైండ్ చేసామో సో దెన్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ద గెలాక్సీస్ ఆల్సో నౌ, రైట్. సో చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయా లేవా, సో ఇంకా అదర్ గ్రహం మీద దేని మీద నీళ్లు ఉన్నాయా, సో మనుషులు జీవించడానికి సరిపోతుందా, లైక్ అడక్వేట్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ స్టడీ చేయడానికి మనకి సో బేసిక్ థింగ్ ఏంటిది ఫిజిక్సే కదా. ఫిజిక్స్ ద్వారా డెవలప్ అయిన డివైసెస్. సో అవి లేకుంటే రాకెట్ ఈస్ ఎ ఫిజిక్స్, రైట్. సో దాంట్లోకి మళ్ళీ కెమిస్ట్రీలో చాలా కావాల్సి ఉంటాయి, అంతేనా. సో ఆ రాకెట్ బేసిక్గా డెవలప్ చేయడానికి యూజ్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఫిజిక్స్, రైట్. చల్ నెక్స్ట్ సో ఫిజిక్స్ ఇన్ రిలేషన్ టు బయాలజీ. So the conceptual study of pressure and its so measurements has helped us to know the blood pressure and hence the functioning of heart, అంతేనా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. బయాలజీలో ఎలా యూజ్ చేస్తాం, ఆస్ట్రానమీలో ఎలా యూజ్ చేస్తాం, కెమిస్ట్రీలో ఎలా యూజ్ అయింది ఫిజిక్స్, ప్రతి దాంట్లో కూడా ఫిజిక్స్ యూసేజ్ అన్నది ఉన్నది. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు చూడండి. సో ఎప్పుడైతే ప్రెషర్ కాన్సెప్ట్ అన్నది ఫిజిక్స్లో డిస్కవర్ చేశారో సో దెన్ సో ద బ్లడ్ ప్రెషర్ and hence functioning of heart. So major ga blood pressure and heart functioning are related kada. So that concept was developed from the physics pressure itself, okay na. So then invention of x-rays developed the field of diagnosis. So manaki ikkada like let's suppose so edaina oka cancer develop ayindi anukondi mana body lo. So cancer ela danni recognize chestam manam, so with the help of the x-rays, antena. క్లియర్. సో దానికి కావాల్సిన ఆ ఎక్స్రేస్ కావాల్సిన ఫినామినా ఏంటి ఫిజిక్సే కదా అగైన్. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఎలక్ట్రాన్ అండ్ ఆప్టికల్ మైక్రోస్కోపిక్ డిజైన్స్ హ్యావ్ రెవల్యూషనైజ్ ద స్టడీ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో మనకు మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేసే డివైసెస్ అన్నీ కూడా దే ఆర్ డెవలప్డ్ బై యూజింగ్ ద ఫిజిక్స్ కదా. ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు, ఇంకా ఏవైనా అడ్వాన్స్డ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సో దే ఆర్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్. So the physics has scope in every other field. So మనం బేసిక్గా చెప్పుకుంటున్నది అదే ఇక్కడ, ఓకే క్లియర్. చల్ సో ఇదంతా కూడా థియరీ పార్ట్ కొంచెం చూడండి. సో దెన్ మెటీరియాలజీ. సో ద డిస్కవరీస్ రికార్డింగ్ ద స్టడీ ఆఫ్ ప్రెషర్ వేరియేషన్స్ హెల్ప్ అస్ టు ఫోర్కాస్ట్ ద వెదర్. సో ఈరోజు మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో 15, 16, 17లో వర్షాలు ఉన్నాయి, లేదంటే అమరావతిలో 20, 21, 22 వర్షాలు పడబోతున్నాయి అని మనకు టీవీలో 2 రోజుల ముందే ఎలా చెప్తారు, ద ఫోర్కాస్టింగ్ ద వెదర్. సో విచ్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ అగైన్, రైట్. సో దెన్ వేరియస్ అదర్ ఇన్వెన్షన్స్ ఆఫ్ physics have opened new vistas of study in the field of sciences and social sciences. సో ఏ ఫీల్డ్లో అయినా సరే సో ఫిజిక్స్ రోల్ 100% ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు ఏం క్వశ్చన్స్ రావు. So direct to understand the physics, to know the scope of physics, so we involve this. Okay na, clear this part. Chalo next. So now so idu okasari chudandi. So see it's complete ga theory part. So advancement in physics has led to new technologies and vice versa.
So sometimes technology gives rise to new dimensions of physics. At other times, so physics generates new technology. అంతేనా? సో కొన్నిసార్లు ఫిజిక్స్ నుంచి మనం కొత్త కొత్త మన రిక్వైర్మెంట్ని బట్టి సో టెక్నాలజీని మనం డెవలప్ చేసుకుంటాం. అంతేనా? సో ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఫిజిక్స్ ఇన్ పర్టికులర్. సో ఫిజిక్స్ హ్యాస్ ఎ డామినెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సొసైటీ. సో ఇట్ హ్యాస్ హెల్ప్ ద హ్యూమన్ బీయింగ్ టు డెవలప్ ఇట్స్ ఐడియాస్. So development of digital communication systems, rapid mass transport system, so lasers making, so bloodless surgeries, etc. has made human life easy and pleasant. So ee roju mano oka place nunchi oka place ki quick ga travel avali ante so first airlines, so dan tarvata bullet trains in some other countries. So ivanni kuda they are the major concepts of physics ante kada, physics concepts మీద బిల్డ్ చేయబడిన ఇవన్నీ కూడా హ్యూమన్ టెక్నాలజీ. సో హ్యూమన్ మేడ్ టెక్నాలజీ ఇదంతా కూడా సో యూజింగ్ ఫిజిక్స్. క్లియర్? అండర్స్టూడ్? సో దెర్ ఆర్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్. ఇది ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మన క్వశ్చన్స్ వస్తాయి. ఈ పార్ట్ నుంచి చూడండి, క్లియర్గా చూడండి. సో ఇప్పటివరకు మనం ఏదైతే థియరీ నేర్చుకున్నామో అదంతా కూడా ఫిజిక్స్ యొక్క స్కోప్ నేర్చుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి. సో there are 4 fundamental forces in the nature so that govern the diverse phenomena of the microscopic and macroscopic world. So these are the gravitational force, so the electromagnetic force, the strong nuclear force and the weak nuclear force. So ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. సో the 4 very very important forces. సో ఒకటి వచ్చేసరికి the first one, the gravitational force, the gravitational force. So the second one, so weak nuclear force, weak nuclear force. And then the third one, electromagnetic force. And the fourth one, so strong nuclear force. So దీంట్లో as per the strength, so strong nuclear force అనేది very very high అన్నమాట. సో ఇది the strongest force. So the strong nuclear force is the strongest force. దాని తర్వాత electromagnetic force, దాని తర్వాత weak nuclear force, సో దాని తర్వాత gravitational force. సో ఈ నాలుగిట్లో దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ అంట. ఓకే, సో మనం నేచర్లో ఉన్న ఫోర్సెస్, మనం ఏవైతే ఫోర్సెస్ అన్ని చదువుకుంటాం ఫిజిక్స్లో, సో అవన్నీ కూడా ఈ 4 ఫోర్సెస్ నుంచే డెవలప్ అయిన ఫోర్సెస్. ఓకేనా? సో 4 ఫండమెంటల్ ఫోర్సెస్ సార్, నాతో పాటు చెప్పండి. గ్రావిటేషనల్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో వీటిలో స్ట్రాంగెస్ట్ ఏంటిది? ద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో అండ్ దెన్ వీకెస్ట్ ఏంటిది? గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకేనా? సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది ఇట్స్ అ లాంగ్ రేంజ్ ఫోర్స్. ఇట్స్ అ లాంగ్ రేంజ్ ఫోర్స్. సో లాంగ్ రేంజ్ ఫోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో సన్ ఉంది, ఎర్త్ ఉంది. సో సన్కి ఎర్త్కి సో ద డిస్టెన్స్ ఈజ్ వెరీ వెరీ హై. సో ఈ రెండింటి మధ్యలో ఉండే ఫోర్స్ ఏంటిది? ద గ్రావిటేషనల్ ఫోర్స్. సో అందుకనేసి దట్స్ అ లాంగ్ రేంజ్ ఫోర్స్. సో సిమిలర్లీ ద electromagnetic force is also the long range force. This is also the long range force. So but whereas these two, so weak nuclear force is a short range force, and then this one is also the short range force. Short range force. Strong nuclear force is also షార్ట్ రేంజ్ ఫోర్స్. ఇవి రెండు కూడా తక్కువ డిస్టెన్స్ లోనే యాక్ట్ అవుతాయి బిట్వీన్ న్యూట్రాన్ అండ్ న్యూట్రాన్, ఆర్ ప్రోటాన్ న్యూట్రాన్, ఎలక్ట్రాన్ న్యూట్రాన్, సో లైక్ దట్. ఓకేనా? సో వేరాజ్ దీస్ టూ ఆర్ ద లాంగ్ రేంజ్ ఫోర్సెస్. సో వీటిలో ద హైయెస్ట్ స్ట్రెంగ్త్ దేనికి ఉందని చెప్పాను? దీనికి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే దీని బేస్డే క్వశ్చన్ చాలా సార్లు రిపీటెడ్గా అడిగారు మనకి ఎంసెట్లో. సో ఆ క్వశ్చన్స్ కూడా మీకు డిపిపిలో అండ్ ఈరోజు క్లాస్లో చూపిస్తా. క్లియర్ అయ్యి పార్ట్. సో ఒకసారి ఈ పార్ట్ క్లియర్ అయితే సో ఫర్దర్గా ముందుకెళ్దాం. సో ఒకసారి నోట్ చేసుకోండి ఇది క్విక్గా. సో ఇక్కడ నిల్చుంటా నేను. సో ఎంత స్ట్రెంత్ అన్నది కూడా ఫర్దర్ స్లైడ్స్లో చూద్దాం. సో దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ స్టడీ చేద్దాం మనం ఇప్పుడు. ఓకే, చల్.
సో see here. సో నెక్స్ట్, సో యూనిఫికేషన్ ఫోర్సెస్. సి ఇక్కడ మనకి సో యూనిఫికేషన్ అండ్ రిడక్షనిజం అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఏదైనా ఒకదాన్ని సో మన యూనిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ద లా ఆఫ్ యూనిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక థియరీ కిందికి సో ఆ థియరీ ఏ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అన్ని కాన్సెప్ట్స్ని ఆ థియరీ కిందికి తీసుకురావడాన్ని మనం యూనిఫికేషన్ అంటాం. ఓకేనా, అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక థియరీ ఉంది. సో ఆ థియరీ లా ఆఫ్ గ్రావిటేషన్ ఉంది. సో లా ఆఫ్ గ్రావిటేషన్ సో ఒక ఆబ్జెక్ట్ పైనుంచి కింద పడుతుంది. సో ద లా ఆఫ్ గ్రావిటేషన్. లేదంటే ఒక 2 masses సమ్ డిస్టెన్స్ లో ప్లేస్ అయి ఉన్నాయి, m1 mass m2 mass. సో దీస్ 2 ఆర్ ప్లేస్డ్ ఎట్ సమ్ డిస్టెన్స్. ఓకేనా, సో ఈ రెండింటి మధ్యలో ఉండే ఏంటిది గ్రావిటేషనల్ ఫోర్స్. సో దట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటేషన్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది లా ఆఫ్ గ్రావిటేషనే. లేదంటే ఒక ఆబ్జెక్ట్ ఫాలో అవుతుంది, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది లా ఆఫ్ గ్రావిటేషనే. సో ఇలా ఒక థియరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాటన్నిటిని ఒకదాని కిందకి తీసుకొస్తాం. దట్స్ కాల్డ్ ద యూనిఫికేషన్ మెథడ్. ఓకేనా, సో వేరాస్ reductionism is nothing but so the reductionism is nothing but the macroscopic level study. సో ఒక కంప్లీట్ కాన్సెప్ట్, సో ఒక ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, సో దాన్ని ఏం చేస్తాం మనం పార్ట్స్గా చేస్తాం కదా. సో అలానే ఏదైనా ఒక థియరీ సో కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో డిఫరెంట్ పార్ట్స్గా చేసి స్టడీ చేస్తాం. సో దట్స్ కాల్డ్ ద రిడక్షనిజం. సో దీస్ ఆర్ ద 2 మెథడ్స్ అనమాట. So unification of forces is a basic quest in physics. So the electromagnetic and the weak nuclear forces have now been unified around kalipesi and are seen as aspects of a single electro weak force. So attempts are being made to unify electro weak and the strong force. Electro weak and strong force. So ఏవైనా ఒక 2 methods ని కంబైన్ చేయడం అన్నమాట, రైట్? సో the conservation of energy, momentum and angular momentum, charge etc. are considered to be the fundamental laws in physics. So this statement is also very important. So what are the fundamental laws? So the conservation of energy. Energy can neither be created nor be destroyed. So and conservation of momentum, conservation of angular momentum, rotational motion lo chadukuntam. So the conservation of charge, electrostatics lo chadukuntam. So ivanni kuda the fundamental laws in physics. Okay, so the conservation laws have a deep connection with symmetries of nature. So symmetries of space and time, so and other types of symmetries play a central role in the modern theories of fundamental forces in nature. So just ఇది important, so remember this one. Clear? ఈ theory part clear? So previous slide చాలా important మీకు exam point of view లో, set exam point of view లో, and this one, this statement. Clear? Sure. Next, so ముందుకు వెళ్దాం. సో నౌ సో ద ఇంపార్టెంట్ టేబుల్స్ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా సో ఏ సైంటిస్ట్ అండ్ సో వాట్ ఈస్ దేర్ మేజర్ కంట్రిబ్యూషన్ ఆర్ మేజర్ డిస్కవరీ ఇన్ ఫిజిక్స్. ఓకేనా, సో ఏవి అంటే చాలా ఇచ్చాను ఇక్కడ. సో బట్ కొన్ని మేజర్గా గుర్తుపెట్టుకోవాలి, వాటిని వెరీ ఇంపార్టెంట్ అని రాస్తాను, లేదంటే ఒక 2 to 3 stars ఇస్తాను దాని మీద. సో అవి కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్లియర్? సో చలో సో చూడండి. So the unification of weak and electromagnetic interactions. So ఇది సో ద సైంటిస్ట్ అహూ సలాం. ఓకేనా, సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో జస్ట్ చూడండి ఒకసారి. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో వెరీ ఇంపార్టెంట్. సో ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ సో ద థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో ద ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోవాల్సింది. సో దెన్ ఆర్కిమెడిస్. సో ఆల్రెడీ మీరు 9th grade లో నేర్చుకొని వచ్చారు కదా, అండ్ క్లాస్ 11th లో కూడా నేర్చుకున్నారు. సో ద ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ బయాన్సీ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లెవర్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ డిస్కవరీ, వెరీ ఇంపార్టెంట్. సో దెన్ లేజర్ డిస్కవరీ. సో సిహెచ్ టోవెన్స్. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సో జస్ట్ చూడండి. సో దెన్ సో ద హైగన్స్ థియరీ, ద హైగన్స్ ప్రిన్సిపల్. సో మనం వేవ్ ఆప్టిక్స్ లో నేర్చుకుంటాం చూడండి. సో ద వేవ్ ఆప్టిక్స్ లో ద హైగన్స్ థియరీ ఆఫ్ లైట్, అంతేనా? హైగన్స్ థియరీ గుర్తుందా? సో 2nd year లో వస్తుంది. సో హైగన్స్ థియరీ సో బై ద సైంటిస్ట్ క్రిస్టియన్ హైగన్స్. సో యూ షుడ్ రిమెంబర్.
very important. Then so next CV Raman, so inelastic scattering of light by molecules, so ఇది కూడా important. Okay, so then so this was not given, so let's move on to the next slide. So see here, so మళ్ళీ అదే ఇక్కడ రాశాను. So see here, ఇక్కడే ఇది ఇక్కడ కనిపించట్లేదు, so I wrote it in next slide. So see here, so Edwin Hubble, so expanding universe, so not that much important, and controlled nuclear fission. So మన nuclear physics లో the controlled nuclear fission so was given by so Fermi, the scientist name Fermi, important. సో న్యూక్లియర్ రియాక్షన్స్ ని ఫిజన్ ని కంట్రోల్ చేయకపోతే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్ అంటాం. సో వాటి వల్ల ఏమవుతుంది, లాట్ ఆఫ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో విచ్ షుడ్ బి కంట్రోల్డ్, ఇది ఎవరు ఇచ్చారు, సైంటిస్ట్ ఫెర్మి. సో మనకు సెకండ్ ఇయర్ లో వస్తుంది అది. సో దెన్ ద సైక్లోట్రాన్ ఫినామినా, హౌ ద ఎలక్ట్రాన్ స్పీడ్ అండ్ ఎలక్ట్రాన్ డైరెక్షన్ కెన్ బి చేంజ్డ్. సో హై స్పీడ్ పార్టికల్స్, హై వెరీ 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 హై యాక్సలరేటెడ్ పార్టికల్స్ ఎలా జనరేట్ చేయాలి. సో ఎస్పెషల్గా ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ కానీ, సో ఇవన్నీ కూడా చేయడానికి ద సైక్లోట్రాన్ డివైస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో లర్న్ దిస్ వన్ ఆల్సో. సో దెన్ సో ద న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్, సో యూ ఆల్రెడీ నో ద రూథర్ఫర్డ్, the nuclear model of atom, so you should remember, very important. Then the law of inertia, Galileo. Then so the generation of electromagnetic waves, so Hertz, so the scientist name Hertz, so the law of electromagnetic waves. So ikkada koncham pakkakunta chudandi. So the theory of nuclear forces, so Yukawa, the scientist name Yukawa. And then so ivanni kuda anta important em kavu, meeku exam lo adagaru. So the classical process of cosmic radiations, so not that important, so Bhabha. And then universal law of gravitation and laws of motion, reflecting telescope. So this is very 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 important, and already you know, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అంటే ఇవి డైరెక్ట్ గా థియరీలో వచ్చే క్వశ్చన్స్, థియరీలో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అందుకనేసే ఇవి గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. ఓకే, సో ఈ మీకు కంట్రీ అవసరం లేదు, సో జస్ట్ రిమెంబర్ ద డిస్కవరీ అండ్ సైంటిస్ట్ నేమ్. ఓకే, క్లియర్? ముందుకెళ్ళనా? నోట్ చేసుకున్నారా? డన్, చల్. సో నెక్స్ట్, సో మ్యాక్స్వెల్. సో యాక్చువల్గా మ్యాక్స్వెల్, సో హీ హ్యాస్ గివెన్ ఫోర్ మేజర్ ఈక్వేషన్స్. ఆ 4 మేజర్ ఈక్వేషన్స్ సో కంప్లీట్ మ్యాగ్నెటిజంని, కంప్లీట్ ఎలక్ట్రోస్టాటిక్స్ని రెండింటిని కలిపి ఒక 4 ఈక్వేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, so by 4 equations, just 4 equations. So light and electromagnetic wave. Okay, so this is by Maxwell. So gurtupettukondi, remember this one, important. Okay, so next, so let me take another color. So next, so the generation of electromagnetic waves, so Hertz already inta mundu icham. So ultra short radio waves, so by J.C. Bose. X-rays, so Roentgen, remember, X-rays. And electron, J.J. Thomson, remember. So then discovery of radium and polonium, so and studies on natural radioactivity, so Curie. So idi kuda just remember. So Albert Einstein, explanation of the photoelectric effect and theory of relativity, already choose. So then the cosmic radiation by the scientist Hess. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ద కాస్మిక్ రేడియేషన్ బై ద సైంటిస్ట్ హెస్, సో విక్టర్ ఫ్రాన్సిస్ హెస్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దేర్ మేజర్ కంట్రిబ్యూషన్స్ ఆర్ డిస్కవరీస్ టు ద ఫిజిక్స్. అండర్స్టూడ్? సో మళ్ళీ ఒకసారి చూస్తారా ఇవి? సో ఇంకా ఉన్నాయి, సో అవన్నీ అయిపోయినాక చూద్దాం. సో ద ఎలక్ట్రానిక్ ఛార్జ్, సో ఇది ఎలా అన్నది కూడా విల్ సీ వెన్ ద చాప్టర్ ఆటమ్స్ కమ్స్. ఆటమ్స్ చాప్టర్ లో సో మన మిలికాన్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్, సో అందుకనేసే సైంటిస్ట్ నేమ్ మిలికాన్. సో ద డిటర్మినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఛార్జ్ E, సో విచ్ వాస్ గివెన్ బై మిలికాన్, సైంటిస్ట్ మిలికాన్. సో దెన్ రూథర్ఫర్డ్ మీకు ఆల్రెడీ తెలుసు, న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ద ఆటమ్. సో అండ్ దెన్ నీల్స్ బోర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద క్వాంటమ్ మోడల్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్, సో ఇది ఆల్రెడీ మీకు 10th క్లాస్ లెవెల్లో తెలుసు. సో సివి రామన్, ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్, ఆల్రెడీ చూసాం. అండ్ దెన్ సో వేవ్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఈస్ గివెన్ బై డి బ్రోగ్లీ, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h by p.
సో ఆర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఎంవి. సో డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. సో ద థర్మల్ అయనైజేషన్, సో ఎంఎన్ సాహా, అండ్ దెన్ క్వాంటమ్ స్టాటిస్టిక్స్ ఎస్ఎన్ బోస్, దెన్ సో ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, సో ద సైంటిస్ట్ పౌలీ, కెమిస్ట్రీలో మీరు నేర్చుకుని ఉంటారు పౌలీస్ ప్రిన్సిపల్, రైట్. సో అండర్స్టూడా. సో ఇక్కడ ఏవేవైతే స్టార్ మార్క్స్ పెడుతున్నానో కంపల్సరీ మీరు గుర్తు పెట్టుకోవాలి. సో నెక్స్ట్, so the principle of buoyancy by Archimedes, so the law of inertia by Galileo, so wave theory of light by Huygens already తెలుసు, universal law of gravitation by Isaac Newton. సో ఇది గుర్తు పెట్టుకోండి. see here the laws of electromagnetic induction by Michael Faraday, important. so then ఇది ఆల్రెడీ చూసాం. so then x-rays by Röntgen, J.C. Bose already we have seen, ఓకేనా. సో ఇవి ఆల్రెడీ చూసినవి ప్రీవియస్ స్లైడ్స్లో ఉన్నవి. సో దెన్ ఎలక్ట్రాన్ J.J. థామ్సన్, సో ఇవన్నీ ఆల్రెడీ చూసినవే. సో డబుల్ టైం టైప్ చేశారు. సో బట్ ఏవైతే స్టార్ మార్క్స్ ఇచ్చానో, సో స్టార్ మార్క్స్ ఇచ్చినవి ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ ఇక్కడ వరకు ఎవ్రీవన్? చలో, సో కొంచెం ముందుకు వెళ్దాం. చలో, సో ఇక్కడ ద బీటా డికే, సో బీటా డికేలో ఏంటంటే, సో ద న్యూట్రినో ఫార్మేషన్ టేక్స్ ప్లేస్, ఓకేనా. సో న్యూట్రినో అండ్ యాంటీ న్యూట్రినో అంటాం మనం ఇక్కడ. సో ద this is called the anti-neutrino. సో ఆల్ఫా డికోలో మనకి న్యూట్రినో ఫార్మేషన్. సో అంటే రేడియో యాక్టివిటీలో ఇక్కడ మీకు ఈ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో డికే రేడియో యాక్టివిటీ ఫినామినాలో ఆల్ఫా, బీటా, గామా డికేస్ అని ఉంటాయి. సో ఆల్ఫా డికేలో న్యూట్రినో అండ్ బీటా డికేలో ద యాంటీ న్యూట్రినో ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. సో ఇది మనకి న్యూక్లియర్ చాప్టర్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్స్ కూడా అక్కడే రాద్దాం. సో బట్ ఇవి మనకు ఫిజికల్ వరల్డ్కి సంబంధించి ఒకసారి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అందుకనేసి ఇక్కడ రాశాను. ఓకే, చల్ నెక్స్ట్. సో దెన్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్, సో అండ్ దేర్ కంపారిజన్ టేబుల్. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా సో 4 మేజర్ ఫోర్సెస్ అని చెప్పాను. సో ఒకటి వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్, సో ఇంకొకటి వచ్చేసి వీక్ న్యూక్లియర్ ఫోర్స్, దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, సో దెన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో వాటి ఆర్డర్ కూడా చూడండి. సో ఇది 1 అనుకుంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ద సో హ్యావింగ్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్. సో దీనికి మ్యాక్సిమం స్ట్రెంగ్త్. సో దిస్ ఈజ్ ద వీకెస్ట్ వన్. దిస్ ఈజ్ ద వీకెస్ట్ వన్. సో ఎంత? 10⁻⁻39. అంటే ఇది 1 అనుకుంటే, సో ఇది 1/10⁻39. సో ఇది 1 అనుకుంటే, సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది 1/10⁻². సో ఇది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ 1 అనుకుంటే, సో ద వీక్ న్యూక్లియర్ ఫోర్స్ విల్ బి 1/10⁻13. సో ఇది 1 అనుకుంటే, సో ద గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి 1/10⁻39. ఓకేనా. సో ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ద ఇన్ఫినిటీ లాంగ్ రేంజ్ ఫోర్స్ అనమాట. దిస్ ఈస్ ద లాంగ్ రేంజ్ ఫోర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్కి అండ్ సమ్ అదర్ స్టార్కి మధ్యలో force ఉండొచ్చు. that force could be the gravitational force. that's a long range force, infinity. okay, so whereas this is very short range force. weak nuclear force is a very short range force. so in the nuclear range, so 10⁻⁻15 to 10⁻⁻16 meters. okay na. so nuclear range lo, nucleus radius range lo 10⁻⁻15 to 10⁻⁻16 meters. so whereas the electromagnetic force is also the infinite force, so which is the long range force. in the mundu cheppinatlu, this is also the long range force. Done. And then so the strong nuclear force is again the short range, which is the nuclear size force. so it is 10⁻⁻15 meters approximately, or 10⁻⁻14 to 16 అని కూడా రాస్తారు కొన్ని బుక్స్ లో. you just remember that. so చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ద ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్ దే ఎక్స్పీరియన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఏవైనా 2 masses తీసుకోండి యూనివర్స్ లో. సో ఇదొక మాస్, ఇదొక మాస్. సో ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటిది? ద గ్రావిటేషనల్ ఫోర్స్, రైట్. సో అలానే సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ సమ్ ఎలిమెంటరీ పార్టికల్స్, పర్టికులర్లీ ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రినో. సో ఇంతకుముందు మీకు న్యూట్రినో ఎందుకు చెప్పానంటే, సో ద రీజన్ ఈస్ దిస్ వన్. సో ఈ న్యూట్రినోలో ఉండే ఫోర్స్ ఏంటిది? సో దట్స్ అ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. దెన్ అండ్ సో అండ్ ద చార్జ్డ్ పార్టికల్స్ మధ్యలో ఉండేది సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో Q1 అండ్ Q2 ఆర్ ద 2 చార్జ్డ్ పార్టికల్స్. సో పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, లేదంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కావచ్చు. సో ఇక్కడ వీటి మధ్యలో
కూలుంబ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ కూలుంబ్స్ లా ఆఫ్ రిపల్షన్ ప్రకారం మనం ఏం చెప్తాం, ఈ రెండు పాజిటివ్ చార్జెస్ అయితే Q1 దీని మీద ఎంతైతే ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిందో Q2 కూడా దీని మీద అంతే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా. సో దీన్ని ఏముంటుంది, ద ఫోర్స్ కూలుంబ్స్ లా, రైట్. సో విచ్ ఈస్ బిట్వీన్ టూ చార్జ్డ్ పార్టికల్స్. ఏం ఫోర్స్ అది, ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, అంతేనా, క్లియర్. సో అండ్ దెన్ సో బిట్వీన్ న్యూక్లియాన్స్ అండ్ హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్. సో న్యూక్లియాన్స్ మధ్యలో అండ్ హెవియర్ పార్టికల్స్ మధ్యలో ఉండేది ఏంటంటే, హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్ మధ్యలో ఉండేది సో ద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ విచ్ ఈస్ ద వెరీ 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 స్ట్రాంగెస్ట్ ఫోర్స్. సో ఇది 1 అనుకుంటే, సో దేర్ ఆర్డర్స్, సి హియర్, సో మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. సో దేర్ ఆర్డర్స్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఫస్ట్ ఇది. సో దీని తర్వాత సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో దీని తర్వాత వీక్ న్యూక్లియర్ ఫోర్స్, దీని తర్వాత ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్ ద ఎండ్. సో మీకు ఇక్కడ క్లాస్ జరిగేటప్పుడే వచ్చేసేయాలి ఇవి, కంప్లీట్ బేసిక్ థియరీ పార్ట్ ఇది, రైట్. సో ఇప్పుడు రేంజ్ ఎంత వీటిది, సో ఇది 1 అనుకుంటే, సో ఇది అప్రాక్సిమేట్లీ 10 to the power -3. సో ఇది 10 to the power -13 అప్రాక్సిమేట్లీ, అంతే ఇచ్చారా ఇక్కడ. సో 10 to the power -13, యా. సో దిస్ వన్ 10 to the power -38 or 39 అప్రాక్సిమేట్లీ. సో అంతేనా, క్లియర్. చలో, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అండ్ ఇది వచ్చేసి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వచ్చేసరికి షార్ట్ రేంజ్ ఫోర్స్. And then so this electromagnetic force is a long range force, infinite. So whereas the weak nuclear force is again short range force. And then so the gravitational force is a long range force. So clear ikkada varaku. Chal next. So next, progress in unification of different forces or domains in nature. So మీకు యూనిఫికేషన్ అంటే ఏం చెప్పాను, సో ఏవేవైతే కాన్సెప్ట్స్ ఒక మెథడ్ కింద వస్తాయో వాటన్నిటిని కూడా కంబైన్ చేయడం. ఓకే, సో ఇక్కడ ఏ సైంటిస్ట్ ఏ ఇయర్లో ఏ యూనిఫికేషన్ మెథడ్ అచీవ్ చేశారో ఇక్కడ ఇచ్చాను చూడండి, థియరీ ఇంపార్టెంట్. సో సార్ ఐజాక్ న్యూటన్ సో యూనిఫైడ్ celestial and terrestrial mechanics and showed that same laws of motion and the law of gravitation apply to both the domains. So laws of motion and the law of gravitational apply to the both the domains. దీనికి celestial and terrestrial mechanics ఓకే యూనిఫైడ్ అనమాట, రెండింటి కంబైన్ చేసి సో వాటికి ఒకటే లా అప్లై అవుతుంది అని చెప్పారనమాట. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, సో యూ జస్ట్ రిమెంబర్ దిస్ వన్. సో నెక్స్ట్ ఇది, సో ద సైంటిస్ట్ ఓస్టర్డ్ అండ్ మైకెల్ ఫారడే సో షోడ్ దట్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినా ఆర్ inseparable aspects of a unified domain. So electromagnetism, so electrostatics and magnetism ఈ రెండు separate కాదు, సో వాటిని కంబైన్ చేయొచ్చు అని చెప్పింది. సో ద సైంటిస్ట్ క్రిస్టియన్ హోస్టెడ్ అండ్ మైకెల్ ఫారడే. సో ఇయర్స్ అవసరం లేదు, జస్ట్ రిమెంబర్ ద కాన్సెప్ట్. సో దెన్ సో జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ సో యూనిఫైడ్ ద ఎలక్ట్రిసిటీ, magnetism, optics and showed that the light is an electromagnetic wave. So the EMW wave, మనం క్లాస్ 12 సిలబస్ లో EMW వేవ్ లో ద మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అని నేర్చుకుంటాం మేజర్. సో కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజం ని సో ఓన్లీ 4 ఈక్వేషన్స్ లో ఇచ్చాడు, ఓకేనా. సో ఆల్ ద 4 ఈక్వేషన్స్ విల్ స్టడీ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్ యాజ్ వెల్, ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా యూనిఫికేషన్ మెథడ్స్ అనమాట. సో ఫస్ట్ లో ఏంటంటే సో దీనికి ఇది సో ఇంకొక దానికి ఇంకోటి. సో బట్ ఈ మూడింటిని కూడా ఒకటే లా కిందకి తీసుకురావచ్చు, అవి 3 సపరేట్ లాస్ కాదు. సో ఈ మూడింటిని కూడా ఒకటే లాతోని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పిన సైంటిస్ట్ అనమాట వీళ్ళు. దాన్ని మనం యూనిఫికేషన్ మెథడ్ అంటాం. క్లియర్, చల్ నెక్స్ట్. సో గ్లాషో సో సలాం అండ్ స్టీవెన్ Weinberg showed that the weak nuclear force and the electromagnetic force could be viewed as a different aspects of single electro-weak force. So not that important. So then Rubia, Simon van der Meer so verified experimentally the predictions of the theory of electro-weak force. So no need to remember. So inta mundu slide lo unnai gurtu pettukovali meer major ga. Okay, done. Chal next. So now let's come to the questions. So ikkada konni previous year questions solve chestanu.
సో దీని తర్వాత డిపిపిలో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఓకే, సో ఆ క్వశ్చన్స్ కూడా అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లో అడిగినవే, బట్ మనం ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో ఆ కాన్సెప్ట్స్ మించే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకే, మేజర్గా మనకు ఫోర్సెస్ గురించి ఏవైతే 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దెన్ యూనిఫికేషన్ మెథడ్స్, దాని మీద క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, సో అండ్ సైంటిస్ట్ అండ్ దేర్ డిస్కవరీస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సో మ్యాచ్ ద ఎంట్రీస్ ఇన్ కాలమ్ ఏ విత్ దోస్ ఆఫ్ కాలమ్ బి. సో ఎప్పటి క్వశ్చన్ ఎంసెట్ 2018లో అడిగారు. క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్స్ అని చదవండి. సో రైట్ సైడ్ తక్కువ, సో ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ ఇంటరాక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రో వీక్ ఫోర్స్ ఇంటరాక్షన్, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్. సో ఫస్ట్ నేనేం చేశానంటే న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. సో కాబట్టి సో ద న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్ ని 1 కి కనెక్ట్ చేస్తున్నా. ద స్ట్రాంగ్ ఇంటరాక్షన్ విల్ బి దేర్ బిట్వీన్ ద న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్. సో C1 ఏ ఆప్షన్ ఉందో చూడండి, నాకు డైరెక్ట్ గా C1 ఏ ఆప్షన్ ఉంది, C1. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, డైరెక్ట్ ఆప్షన్ ఏ. మిగిలిన చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదంతా టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట మీకు ఎగ్జామ్లో. సో నాకు ఇది తెలుసు, దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్, న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఇంటరాక్షన్, కాబట్టి C1 ఉండాలి. సో డైరెక్ట్ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఐ కెన్ చూస్ ఆప్షన్ ఏ. ఓకేనా, సో కావాలంటే మిగిలిన మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోండి. యూనిఫైడ్ ఇంటరాక్షన్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఫ్రమ్ 4 to 3. సో 4 to 3 విచ్ ఈస్ ఎలక్ట్రో వీక్ ఇంటరాక్షన్, రైట్. సో విచ్ ఈస్ ద ఆప్షన్ 1, 3. 4 నుంచి 3 కన్నా ఇంతకుముందు చూసాం కదా ఎలక్ట్రో వీక్ ఇంటరాక్షన్స్ ని. సో 4 ఫోర్సెస్ ఉన్న వాటిని 3 చేయడం, లేదా 3 ఉన్న వాటిని 2 చేయడం. సో A3. సో దెన్ ఫోర్స్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్ separated by a distance near force about the sum of the molecular radii. So which is nothing but electromagnetic interaction. Force between the 2 molecules separated by a distance near force about the sum of the molecular radii. So which is the electromagnetic interaction. So then bodies of astronomical proportions, so will have the gravitational force. Antena astronomical, so long range force entity, gravitational force kada. So between 2 molecules, very short range force, which is a electromagnetic interaction. So the very strong interaction is a nuclear binding interaction, or ikkada strong nuclear force undanukondi, so you can write strong nuclear force. Clear? So option A is the correct one. Done. Chal. So 2 statements icharu, assertion and reason. So electromagnetic force is enormously, ఇది మొత్తం ఒకటే, this is enormously strong as compared to gravitational force. So yet gravity dominates the large scale phenomena, example formation of galaxies. So electromagnetic force enormously strong as compared to gravitational force, fine. So yet gravity dominates in the large scale phenomena. So ఇది correct statement. So this statement is correct. Next, second statement చూడండి. So existence of positive and negative charges make matter electrically neutral. Existence of positive and negative charges make matter mostly electrically neutral. So this is also correct. So and so the see electromagnetic force law, the existence of positive and negative charges make the matter so electrically neutral. అందుకనేసే ఇది ఎక్కువగా డామినేట్ చేయదు. సో దిస్ ఈస్ కరెక్ట్ అండ్ ద రీజన్ ఈస్ దిస్ వన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎందుకు మేజర్ గా డామినెంట్ కాదు అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ దే మేక్ ద మ్యాటర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్, రైట్. సో దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ దిస్ ఈస్ ద రీజనింగ్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అసెర్షన్. సో ఆప్షన్ డైరెక్ట్ ఏ ఆప్షన్ యూ కెన్ గో ఫర్. ఓకేనా, అండర్స్టూడ్. చల్. So next question, electron microscope is based on the principle. So a principle mida, it's not based on the photoelectric effect, so it's not based on the wave nature of electron, so it is based on the superconductivity. So the electron microscope is based on the principle of superconductivity, not loss of electromagnetic induction. So next question, so Siemens is the SI unit for so conductance. So the specific conductance, so according to electrical conductance, so the electrical conductance is the correct option. So Siemens is a unit, SI unit for the electrical conductance. మనకు ఫర్దర్ గా చాప్టర్స్ చేస్తుంటే మీకు ఇది వచ్చేస్తుంది అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో కూడా మనం నేర్చుకుంటాం ఇది. ఓకేనా,
క్లియర్? చలో నెక్స్ట్. సో నౌ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఫిజికల్ వరల్డ్ చాప్టర్. సో మీరు మేజర్గా ఇక్కడ మనం ఫస్ట్ ఫిజిక్స్ గురించి నేర్చుకున్నాం అంతేనా. సో వాట్ ఈస్ ఫిజిక్స్, సో అండ్ వాట్ ఈస్ ద ఫిజిక్స్ రిలేషన్ టు అదర్ సైన్సెస్, రైట్. సో బేసికలీ వి స్టడీడ్ అబౌట్ సో ద ఫిజిక్స్, ఓకేనా, అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో అండ్ వాట్ ఆర్ ఆల్ ద డిస్కవరీస్, రైట్. సో ఇంకా ద ఫండమెంటల్ ఫోర్సెస్, and then next so discoveries, and then unification. So the unification. So these are all the concepts that we studied. So మనం చదువుకున్న దాంట్లో ఈ రోజు మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో దిస్ వన్ డిస్కవరీస్. సో దాంట్లో కూడా ఏవేవి గుర్తుపెట్టుకోవాలో చెప్పా. అండ్ దెన్ యూనిఫికేషన్, దిస్ వన్. క్లియర్? సో దీంట్లో నుంచే మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఒకసారి మీరు డిపిపి చూడండి, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో మీకు ఈ 3 కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఒక ఐడియా వస్తుంది, రైట్. సో విత్ దిస్ సో విల్ వైండ్ అప్ ద ఫస్ట్ చాప్టర్, వెరీ స్మాల్ చాప్టర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ వస్తే మిస్ చేయకుండా చేయవలసిన టాపిక్, సో విచ్ ఈస్ ఫిజికల్ వరల్డ్. సో మనకు యాక్చువల్ ఫిజిక్స్ రేపటి క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ యూనిట్స్ and measurements, right. So we'll meet in the next session, guys. Till then, bye. Thank you so much.